నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గ్రహ చలనాలు, ఋతుగమనాలు, ఖగోళ పరిభ్రమణాలు ఇలా విశ్వ విన్యాసమే ఓ శివ తాండవం. తాండవ ప్రియుడైన ఆ పరమశివుడు బాబుల్ నాథుడు అనే పేరుతో వెలిసిన పవిత్ర క్షేత్రమే ముంబై సముద్ర తీరాన మలబారు కొండ మీద వెలిసిన పురాతన శ్రీ బాబుల్నాథ్ మందిరం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ దివ్య శైవాలయ విశేషాల్ని వీక్షిద్దాం. బాబుల్ నాథుడు అంటే తండ్రి అని, సర్వ ఉద్భవ కారకుడు అని, తుమ్మ చెట్టు నీడలో దర్శనమిచ్చిన వాడని అర్థాలున్నాయి. ఈ లింగోద్భవానికి ఓ గాథ ప్రచారంలో ఉంది. పాండురంగడు అనే పేరుగల స్వర్ణకారుడి ఆలమందలో ఒక కపిల ధేనువు ఉండేది. అది రోజూ పాలు లేని పొదుగుతో ఇంటికి వచ్చేది. దానితో పాండురంగడు పశుల కాపరి బాబుల్ మీద కోపం చేసుకునేవాడు. ఆ పశుల కాపరి కాపు కాచి ఆ ధేనువు రహస్యంగా ఒకచోట పాలు మొత్తం జాలువార్చుకొని వస్తుందన్న విషయాన్ని కనుగొని తన యజమానికి తెలియజేస్తాడు. ఈ కథను నమ్మని పాండురంగడు ఆ కపిల ధేనువును అనుసరిస్తూ ఆ దృశ్యాన్ని పరిశీలించాడు. ఆశ్చర్యపడుతూ ఆ ప్రదేశాన్ని త్రవ్వి చూశాడు. అందులో నుండి స్వయంభూగా సుందర నల్లరాతి శివలింగం బయటపడింది. ఆ లింగాన్ని ప్రతిష్ఠించి తన పశుల కాపరి పేరు మీద బాబుల్ నాథుడని నామకరణం చేశాడని అంటారు. అంతటి విశిష్ట శైవాలయ ప్రవేశం సాక్షాత్తు కైలాస ప్రవేశమంతటి పుణ్యప్రదం. సురగురు సురవర పూజితలింగం, సురవన పుష్ప సదార్చితలింగం, పరమపదం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. అరేబియా సముద్రానికి నెక్లెస్గా అలరాని ముంబై నగరంలో 1000 అడుగుల ఎత్తున మలబారు పర్వతం మీద దాదాపు 300 సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం వెలిసింది. ఇది నగరంలోకెల్లా అతి విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఆలయంగా పేరొందింది. ఉత్తర భారతదేశ ఆలయ వాస్తుకు చెందిన నాగర శిల్ప శైలితో నిర్మితమైన ఎత్తైన గోపురం ఏకకలశ ప్రతిష్ఠితంగా కైలాస శిఖర సదృశ్యంగా దర్శనమిస్తుంది. స్వామివారి పాదపద్మాలను ప్రత్యక్షంగా అభిషేకించుకోవడానికి వీలు లేకపోయినా సముద్రుడు తన తరంగ హస్తాలతో హర హర మహాదేవ శంభో శంకర అంటూ నమస్కరిస్తున్నట్టుంటుంది. పాండురంగడు అనే యజమాని దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తున్న బాబుల్ నాథుడు చూపించిన పవిత్ర స్థలంలో త్రవ్వినప్పుడు బయల్పడిన శివలింగం దర్శనమిస్తోన్న ఈ ఆలయానికి బాబుల్నాథ మందిరం అనే పేరు స్థిరపడింది. ఈ ఆలయం ముంబాయి సముద్ర తీరంలో మలబారు పర్వతంతో సంబంధమున్న ఒక చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ముంబై మెయిన్ రైల్వే స్టేషన్ సిఎస్టికి చేరుకొని అక్కడి నుంచి గిర్గావ్ చౌపాటి బీచ్కి చేరువలో ఉన్న శ్రీ బాబుల్నాథ్ మందిర చౌరస్తాకి వివిధ వాహనాలు, సిటీ బస్సుల ద్వారా చేరుకుంటారు. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర పూలబుట్టలు, పుష్పమాలికలు, పూజా ద్రవ్యాలు లభిస్తాయి. శివుడికి ప్రియమైన బిల్వపత్రాలు భక్తుల నివేదనా పత్రాలుగా, ఉమ్మెత్తకాయలు తాము భక్తితో సమర్పించుకుంటోన్న చిరు ముడుపులుగా, శివభక్తి భావాలు బంతిపూల దొంతరలుగా స్వామివారికి భక్తులు సమర్పించుకుంటారు. బాబుల్నాథ్ శివాలయ మెట్ల మార్గంలో భక్తులకు మొదట పాలరాతితో శిల్పించిన దత్తాత్రేయుడు 3 ముఖాలతో శంఖ చక్రాలు, కమండలం ధరించి దర్శనమిస్తాడు. అటుపక్కనే పాలరాతి సుందర మూర్తి అయిన గాయత్రీదేవి 5 ముఖాలతో 10 చేతులతో
ముగురమ్మలకు ప్రతీకగా నయనానందం కలిగిస్తుంటుంది. మెట్ల మీదుగా మలబారు కొండను అధిరోహించగానే అలా తలెత్తి చూడగానే ప్రత్యక్షమవుతుంది బాబుల్నాథుని భవ్యాలయ సుందర గోపుర శిఖరం. ఆలయ గోపురం మీద శివరూప సంతులు, సాధువుల ప్రతిమలు రూపొందింపబడి ఉండడం ఒక వినూత్న సంప్రదాయం. ఈ ఆలయానికి లిఫ్ట్ సౌకర్యం ఉన్న ఒక ఉన్నత సౌధం కూడా మనకు గోచరిస్తుంది. ఆలయ ప్రధాన మందిరానికి ముందుగానే సింధూర వర్ణంతో శోభితుడైన హనుమంతుడు శివాంశ సంభూతుడుగా దర్శనమిస్తాడు. బాబుల్నాథ్ తేక్రీవాలేకి జై అంటూ భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.